హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. బేసికల్గా మనకి రీసెంట్గానే మనకి తెలిసిందే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది అల్లూరి సీతారామ రాజు గారి జిల్లాలో. సో ఇది సంఘటన అనేది కంప్లీట్గా మనకి వన్ బై వన్ వస్తూ ఉంటున్నాయి అనుకోండి. రీసెంట్గానే అది 2 days బ్యాకే జరిగింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంది. ఎందుకంటే దాదాపు 9 మంది దాకా చనిపోవడం జరిగింది, 20 మంది దాకా గాయాలు పడటం అయితే జరిగింది. దాదాపు ఈ ప్రైవేట్ బస్సులో 35 మంది దాకా ప్యాసింజర్స్ అయితే ఉన్నారనమాట. చాలా అంటే చాలా ట్రాజిటిక్గా, చాలా అస్సలు చెప్పుకోలేము అనమాట. అలా ఎలా జరిగిందో ఆ ఘాట్ రోడ్లో అనేది చాలామందికి ఇప్పటికీ కూడా ఊహించడానికి కొంచెం భయంగా అయితే ఉంది. సడన్గా బస్సు అనేది ఆ ఘాట్ రోడ్లో వెళ్తుండగా ఒకేసారి లోయలో పడిపోవటం అనేది అసలు డ్రైవర్ నెగ్లిజెన్సీ అంటారా, చీకట్లో కనపడలేదు అంటారా, లేదంటే ఓవర్ స్పీడ్ అవ్వటం వల్ల, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం తెలుసుకుంది. ఎందుకంటే ఇలాంటి తప్పులు ప్రైవేట్ బస్సు అనేవాళ్ళు మనం చూసాం, ప్రీవియస్గా చూసాం. కావేరీ బస్సు ట్రాజడీ ఏ విధంగా జరిగిందో మన అందరూ తెలిసిందే. వాళ్ళు చేసిన తప్పిదాలు అన్నీ కూడా అందరికీ తెలుస్తున్నాయి. చాలామంది జాగ్రత్త పడుతున్నారు. బస్సు అంటే కేర్ఫుల్గానే వెళ్ళాలి, కేర్ఫుల్గానే ఉండాలి. మనం డ్రైవర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఇలాగెలా ఉంటుంది, ఎంతవరకు ట్రావెల్ చేయాలని చాలామందికి ఒక ప్రికాషన్స్ కానీ, ఒక గైడ్లైన్స్ కానీ, ఒక మ్యాండటరీస్ కానీ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నారు. దీనివల్ల ప్యాసింజర్స్ తరపున చాలా సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఉండే మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి సేఫ్, అందులో డౌటే లేదు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి అన్ని విధాలుగా కూడా రెడీగా ఉన్నారు. బట్ బస్ డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ ఏ విధంగా బస్సు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి డ్రైవింగ్ పరంగా కానీ, టికెట్ పరంగా కానీ, అదేవిధంగా సిగ్నలింగ్ పరంగా కానీ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్యాసింజర్స్ తరపున, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో అయితే వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వద్దాం. ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ, లోకల్ న్యూస్ కానీ, నేషనల్ న్యూస్ కానీ, ఇంటర్నేషనల్ న్యూస్ కానీ, వరల్డ్ న్యూస్ కానీ, జియోపొలిటికల్ న్యూస్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా మన వీడియోస్లో అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకుని, సో దట్ ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లోపల అక్కడ వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి మన వీడియో అయితే డైరెక్ట్గా చూడొచ్చు. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘటన అంతా కూడా అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో అయితే జరగటం జరిగింది. బేసికల్గా ఏంటంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి బేసికల్గా వచ్చింది, రూట్స్ ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు నుంచి భద్రాచలం ఘాట్ రోడ్డు ప్రయాణిస్తున్న ఈ బస్సు ఏవైతే ఉందో ప్రైవేట్ బస్సు, ఘాట్ రోడ్ అనమాట. ఇది ఘాట్ రోడ్డు, కర్వ్స్ ఎక్కువ ఉంటాయి, టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంది. ఇది సమయం వచ్చేసరికి 4 గంటల సమయం, తెల్లవారుజామున 4 సమయం. ఈ బస్సు అనేది లైట్లు వేసుకుని అలాగా వెళ్తున్న సమయం. ఈ సమయంలో డ్రైవరు నెగ్లిజెన్సీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడున్న విలేజ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే బస్ డ్రైవర్ ఓవర్ స్పీడ్గా ఆ ఘాట్ రోడ్లో, ఆ టర్నింగ్ రోడ్లో విపరీతంగా స్పీడ్గా నడపడం వల్ల ఈ సంఘటన అయితే జరిగింది. ఆ లోయలో అయితే పడిపోవడం జరిగింది. అందుకే చాలా మటుకి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఓవరాల్గా ఇది ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, లోకల్స్ చెప్పేది బస్ డ్రైవర్ చేసింది రెండు సేమే. బస్ డ్రైవర్ నెగ్లిజెన్సీ వల్లే, ఓవర్ స్పీడ్ చేయడం వల్లే. అంటే తెల్లవారుజామున కదా, ఎవరు రారులే, ఎవరు ఉండరులే, ఇంకా టర్నింగ్లో మనం స్పీడ్కి వెళ్ళిపోవచ్చులే అనుకుని ఉండొచ్చు. ప్రైవేట్ బస్సు వాళ్ళు ఆలోచన తీరు అలాగే ఉంటుంది. టైం సేవ్ చేసుకోవడం కోసం, తొందరగా ఆ స్పాట్కి, ఆ లొకేషన్కి చేరుకోవడం కోసం స్పీడ్గా వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తారు. అది సింగిల్ రోడ్ అయినా సరే, టర్నింగ్ రోడ్స్ అయినా సరే, ఈ గతుకుల రోడ్ అయినా సరే వెళ్ళిపోవాలి అంతే. ఆ బస్సు టైం అనుకుంది ఏదైతే 4 నుంచి 5, 5 నుంచి 6 అనుకున్న టైంలో, ఆ టైం లైన్లో కరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా ప్యాసింజర్స్ ఉన్నారా లేరా, వాళ్ళు ఎంత మట్టుకి కన్వీనియంట్గా ఉన్నారు, కంఫర్టబుల్గా ఉన్నారు, అదేవిధంగా ఈ బస్సులు ఎంతమంది కరెక్ట్గానే ఎక్కించుకున్నాం లేదా, ఎక్కువ మంది ఎక్కించుకున్నాం లేదా, రోడ్డు ఎలా ఉంటుంది, అసలు రోడ్లో మనకి ఎవరైనా వస్తారేమో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవటం లేదు, వెళ్ళిపోవటమే ఇంకా. అయితే ఇలా మొత్తంకి ఏమైందంటే డ్రైవర్ నెగ్లిజెన్సీ వల్లే, ఓవర్ స్పీడింగ్ వల్లే ఈ కర్వ్ రోడ్స్లో, ఈ టర్నింగ్ రోడ్స్లో ప్రమాదం అయితే జరిగింది. సో కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే ప్యాసింజర్స్ వీళ్ళందరూ కూడా భద్రాచలం టెంపుల్ విజిట్ చేసి, వాళ్ళందరూ కూడా భద్రాచలంలో స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళు ఈ బస్సు ఎక్కి అన్నవరంకి దర్శనంకి వెళ్దామని చెప్పేసి, అన్నవరం ఊరికి వెళ్దామని చెప్పేసి
వెళ్తున్న ఈ టైంలోనే, ఈ టైం లైన్లోనే, ఈ టైం పీరియడ్లోనే ఈ సంఘటన అయితే అనుకోకుండా ఈ ఘాట్ రోడ్లో లోయలో పడిపోవటం అనేది జరిగింది. చాలా బాధాకరమైన విషయం. బట్ వెంటనే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో వెంటనే ఈ బస్సు దగ్గరికి వచ్చి చూడటం కానీ, చాలామంది జనాలు బయటికి తీసుకురావడం కానీ చాలా మంచి పని అయితే చేశారు. లోకల్స్ బేసికల్గా లోకల్స్ వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు సంఘటన చూస్తారు, అదేవిధంగా సంఘటన చూసి కుమిలిపోయే అవకాశం ఉంటుంది, బాధపడే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళందరూ కూడా అందరినీ పిలిచి వాళ్ళందరినీ పైకి తీసుకురావడం కానీ, ఆ బస్సులో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉంటారు, చాలా దారుణం. వాళ్ళు చెప్పారు కొన్ని మాటలు, చాలా బాధాకరం. బస్సులో ఇరుక్కుపోయారు, చాలా బయటికి తీసుకురావడం కూడా కష్టం అని చెప్పేసే విధంగా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఇన్ని చూసుకున్నా కానీ వాళ్ళైతే ఎంతో కొంత ఏదో రకంగా ప్రయత్నించి తీసుకురావడం జరిగింది. పోలీసులు కూడా ఎలక్ట్ అయ్యి, చిత్తూరు పోలీసు వాళ్ళు కూడా ఎలక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి బయటికి తీయటం కానీ, మొత్తం అంటే ఆపరేషన్ చేపడతారు కదా, ఈ ఆపరేషన్ చేపట్టి మొత్తం అందరినీ కూడా బయటికి తీసుకురావడం కానీ, ఎవరైతే చనిపోయారో 9 మంది వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి పంపించడం కానీ, ఎవరైతే 20 మంది ఇంజ్యూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా దగ్గర హాస్పిటల్స్లో మనకి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు కొంతమంది భద్రాచలం హాస్పిటల్కి అయితే పంపించారంట. ఇంకొంతమందిని అయితే కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్కి పంపించడం జరిగింది ట్రీట్మెంట్ కోసం. సో అంటే ఎక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటే అక్కడికి పంపించాలి కదా, పేషెంట్స్కి ఇంజ్యూర్ అయిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి కంప్లీట్గా ఏంటంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో తీసుకెళ్ళినట్లయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే అందుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ లేకుండా ఉంటుంది. కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా దినేష్ కుమార్ గారు చాలా అద్భుతంగా అయితే చేశారు, పోలీస్ టీం వాళ్ళు కూడా చేశారు, ప్రజలు కూడా అదేవిధంగా కోఆపరేట్ చేశారు అనుకోండి. అదేవిధంగా ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే చాలా భయపడిపోయారని చెప్పేసి కొన్ని సీక్వెన్సెస్ అయితే చెప్తున్నారు. మనం ఇంత కూడా మాట్లాడుకున్నాం. ప్యాసింజర్స్ అయితే అస్సలు నలిగిపోవడం కానీ, కుమిలిపోవడం కానీ అసలు బీభత్సం అనమాట. వాళ్ళు పైకి రావడం కూడా చాలా ఇబ్బందిగా అయితే కొన్ని విజువల్స్ అయితే మనం చూడలేం. కానీ ఆ లోయలో పడిపోయింది బస్సు, అది ఎలా ఉంటుందంటే అలా ఉన్నది. అదేవిధంగా చిత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ గారు చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ బస్సు అనేది ఆ ఘాట్ రోడ్లో కంప్లీట్గా కంట్రోల్ అనేది తప్పింది. సో ఖచ్చితంగా ఇది డ్రైవర్ నెగ్లిజెన్స్ కిందే వస్తుంది. ఆ ఘాట్ రోడ్లో స్పీడ్గా వెళ్ళటం అనేది ఎంతవరకు న్యాయం అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఘాట్ రోడ్లో టర్నింగ్స్ ఉన్న రోడ్లో ఎంతవరకు స్పీడ్ వెళ్ళచ్చు, రోడ్డు బాగుండొచ్చు బాగోపోవచ్చు. పైగా 4 గంటలకి, తెల్లవారు 4 గంటలకంటే చీకటిగానే ఉంటుంది, వెళ్తురు అనేది ఉండదు, మంచు ఉంటుంది. మంచులో అంత స్పీడ్గా టర్నింగ్లో ఉన్న రోడ్లో స్పీడ్కి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. 35 మంది జనాలు పెట్టుకుని ఆ డ్రైవరు కండక్టర్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే కదా ఈ బస్సులో ప్రయాణం అనేది, ఆ ఘాట్ రోడ్లో అనేది. మీరే ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా బస్ డ్రైవర్ నెగ్లిజెన్సీ కానీ, నిర్లక్ష్యం కానీ, దాన్నే మనం ఈ చిత్తూరు పోలీస్ గారు అయితే చెప్పడం జరిగింది గోపాలకృష్ణ గారు. అదేవిధంగా ఏంటంటే ఏదైతే బేసికల్గా ఇది మొత్తం ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ కూడా అంటే ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి అసలు ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, అసలు అలా ఎలా పడిపోయిందని చెప్పేసి కొన్ని వివరాలు అయితే తీసుకోవడానికి సేకరిస్తున్నారు. సో దీనికి తగ్గట్టుగానే మనకి ఏంటంటే మోదీ గారు కూడా, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా 2 లక్షల దాకా కాంపెన్సేషన్ ఇవ్వటం కానీ అనౌన్స్ చేయడం అయితే జరిగింది చనిపోయిన వాళ్ళకి. అదేవిధంగా ఎవరైతే గాయాలు పడ్డారో వాళ్ళకి 50,000 చొప్పున ఒక్కొక్క పర్సన్కి అయితే ఇవ్వబోతున్నారు, అనౌన్స్ అయితే చేయటం జరిగింది. ఇది ఇంజూరీ అయిన వాళ్ళకి బేసికల్గా మనం డబ్బులు ఇస్తే సరిపోదు, చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోదు. ప్రైవేట్ బస్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్ట్రాంగ్ సేఫ్టీ కానీ, డ్రైవింగ్ సంబంధించిన స్కిల్స్ కానీ కొంచెం ప్రాపర్గా నేర్పడం కానీ, కొంచెం సేఫ్టీ మెజర్స్ ఇవ్వటం కానీ, ఆ గైడెన్స్ ఇవ్వటం కానీ, అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెషర్ అనేది ఈ టైమింగ్స్లో చాలా ఎక్కువగానే ఉంటుంది. తక్కువ మంది డ్రైవర్స్ని పెట్టుకుంటారు, తక్కువగా వాళ్ళ నిద్ర స్కోప్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుడు తెల్లవారు 4 ఎవడో లేగడు. కొంతమంది భక్తులు ఎవరైతే లేస్తారో వాళ్ళ కోసం బస్సులు పెట్టుకున్నా పర్వాలేదు, కానీ డ్రైవర్ పడుకుంటున్నాడు లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బస్సులు ఎక్కుతున్నారు, హ్యాపీగా ప్రయాణం చేస్తున్నారు, ఓకే. వీళ్ళకి నిద్రలు అనేవి అలా ఉంటాయి, ఎందుకంటే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి. డ్రైవర్ విషయం ఏంటి, డ్రైవర్ కూడా మనం ఏం గుళ్ళు చుట్టూ తిరగదు కదా ఎక్కువగా, తన పని ఏంటో తను చూసుకోవాలి కదా. తన పని అనేది ఏ విధంగా ఉంది, పడుకుంటున్నాడు లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తనకి డ్రైవింగ్ వచ్చా లేదా అని కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేయాలి. ఆ బస్సు లైసెన్స్ పరంగా కానీ, సేఫ్టీ మెజర్స్ పరంగా కానీ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు,
అసలు ఏమేమి అప్గ్రేడ్ చేయాలా ఏంటి, ఇవన్నీ కూడా పోలీసులు కానీ ఆ ప్రైవేట్ యాజమాన్యం కానీ ఇవన్నీ కూడా మెరుగుపరిచేలా చేసుకున్నట్లయితే, కొంచెం స్ట్రాంగ్ వార్నింగ్స్ కానీ ప్రైవేట్ యాజమాన్యంకి ఇస్తే బస్సులు బాగుంటే, బస్సులో ఉన్న ప్రయాణికులు బాగుంటారు, బస్ డ్రైవర్లు కూడా ఒక ఆలోచన తీరైతే పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ వల్లే కదా వాళ్ళకి నష్టం అనేది జరుగుతుంది, అవునా కదా? మీరు చూడండి, 20 మంది దాకా గాయాలైనవి అంటే 9 మంది దాకా చనిపోయారంటే 35 మందిలో ఎంత ప్రాణ నష్టం జరిగిందంటారు మీరు చెప్పండి. అక్కడ బస్సు కూడా పోయింది, బస్సు పోతే పోయింది, మనుషులు పోవటం అనేది చాలా బాధాకరం, అవునా కదా? ఇవన్నీ కూడా ప్రైవేట్ యాజమాన్యం కానీ పోలీసులు యాజమాన్యానికి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. డ్రైవర్స్ని కూడా ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా మీకు డ్రైవింగ్ వచ్చా రాదా, లైసెన్స్ ఉందా లేదా, చాలా బాగా డ్రైవింగ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ఘాట్ రోడ్స్లో కానీ, టర్నింగ్ రోడ్స్లో కానీ, గతుకుల రోడ్లో కానీ, హైవేల్లో కానీ, స్మాల్ రోడ్లో కానీ మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఈ రోడ్ పరంగా ఉందా లేదా. అంటే మీకు ఇప్పుడు కొంత దూరం వెళ్ళామనుకోండి, ఒక 5 కిలోమీటర్లు ఎదరికి వెళ్ళామనుకోండి, అక్కడ మీకు స్పీడ్ బ్రేకర్ వస్తుందా లేదా అనే అవగాహన ఉందా లేదా. అంటే అక్కడ ఏదో స్పీడ్ బ్రేకర్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడి నుంచి స్లో అవ్వాలనే మీకు కాన్షియస్నెస్ ఉందా లేదా. ఇవన్నీ కూడా డ్రైవర్స్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉందో లేదో చెక్ చేయాల్సిన అవసరం అయితే చాలా మట్టిగా ఉంది. ఎందుకంటే వాళ్ళ రోడ్లు అదే పరంగా తిరుగుతూ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళకి రోడ్డు ఎలా ఉందో, రోడ్డు మీద మనుషులు కానీ జీవాలు కానీ ఏవైతే వస్తున్నాయో వాటి గురించి తెలుస్తుంది. అంటే ఎక్కడ స్లో అవ్వాలి, ఎక్కడ స్పీడ్గా వెళ్ళాలి అనే ఒక అవగాహన అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రైవేట్ డ్రైవర్స్ నెగ్లిజెన్స్తో మాకేదో సంఘసేవ చేస్తున్నట్టు అని మీరు అంటే చేస్తున్నాం అని పాజిటివ్గా ఉంటే పర్వాలేదు, డ్రైవింగ్ చేస్తే పర్వాలేదు. చేయట్లేదు కదా, జీతం కోసమే కదా, ఎవడిపోతే ఎలా ఉంటుంది అని అనుకుంటే మట్టికి మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే 35 మంది జీవితాలతో మీరు చెలగాటం అన్నట్టే, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందులో పిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, మధ్య వయసు ఉన్నవాళ్ళు ఉండొచ్చు, చదువుకునే కుర్రవాళ్ళు ఉండొచ్చు, చెప్పలేం కదా ఎవరున్నారు. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అంతే, ఒక కారులో పక్కన రోడ్డు మీద ఆఫ్ చేసి శబరిమల వెళ్ళొచ్చి భక్తులు తమిళనాడులో ఒక ఏరియాలో మనకి కార్ ఆఫ్ చేసి అక్కడ నిద్రిస్తున్నాను అనమాట, పడుకోవడం కోసం. అంటే నైట్ టైం జర్నీ చేయలేం కదా, ఎందుకంటే నిద్ర లేకపోతే ఎంత దూరం వెళ్ళినా కానీ మనం కళ్ళు కిందకు వచ్చేస్తూ ఉంటే దాని ద్వారా ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, వాళ్ళు శబరిమలలో దర్శనం అయిపోయింది, కారులో రిటర్న్ వెళ్ళిపోతున్నారు, పక్కన కార్ ఆఫ్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. సడన్గా ఒక లారీ వచ్చి గుద్దేసింది. దీనికి మీరేం చెప్తే చెప్పండి. అంటే వాళ్ళు సిగ్నల్ లైట్స్ అయితే అవన్నీ కూడా వేసుకున్నారు, అయినా సరే ఆ లారీ వాడు నిర్లక్ష్యం, ఏముందిలే అని వెళ్ళిపోవటం. లారీ వాళ్ళకి కూడా డ్రైవింగ్ వచ్చా లేదా, మందు తాగుతున్నారా లేదా, వాళ్ళ సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకున్నారు, ఆ లారీ ఎలా ఉంది, లైసెన్స్ ఉందా లేదా, ఆ పర్సన్కి స్కిల్స్ ఎలా ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మెజర్స్ అనేవి తీసుకోగలిగితేనే చాలా మట్టికి ప్రాణాలు కానీ, భక్తుల ప్రాణాలు కానీ, మిగతా జనాల ప్రాణాలు కానీ మిగులుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్లోనే ఈ 2-3 మంత్స్లోనే కదా ఎక్కువగా దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. భక్తుల మీదే అటాకులు జరుగుతున్నాయి, ఎక్కువగా ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. చాలా బాధాకరంగా అయితే ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మీరు కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం గైడెన్స్ తీసుకోండి. మీరు వెనక ముందు లెఫ్ట్ రైట్, టాపు బాటము, ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెగ్లిజెన్స్తో ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఆ మాయలో పడిపోవద్దు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూడండి. ఏమైనా బండి వస్తుందా, ఎవరైనా మనుషులు నడిచి వస్తున్నారా, ఎవరైనా కారు ఎలా వస్తుంది, స్పీడ్గా వస్తుందా లేదా, ఏ డైరెక్షన్లో వస్తుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. లారీలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. డ్రైవర్ని గుడ్డిగా నమ్మద్దు. మీ సొంతంగా కూడా మీరు ఓన్ ఎఫర్ట్స్ పెట్టండి. కూర్చొని లేదా సెల్ ఫోన్ చూడటము, ఈ మధ్యన సెల్ ఫోన్ పిచ్చి ఎక్కువైపోయింది, సెల్ ఫోన్లోనే ఉంటారు, బస్సులో అయినా కానీ కార్లో అయినా కానీ. ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, డ్రైవర్ కూడా మీరు వాళ్ళ మాటల్లో పెడతాం కానీ, వాళ్ళకి మాటలు చెప్పడం కానీ, వాళ్ళు పడుకుంటున్నారా లేదా, మీకు నిద్ర ఉందా లేదా అడగటం కానీ, కొంచెం జాగ్రత్తగా నడపండి, స్లోగా నడపండి చెప్పడం కానీ, కొంచెం ప్రెషర్ చేయాలి డ్రైవర్స్ని. ప్రెషర్ చేస్తేనే వాళ్ళ స్కిల్స్ ఏంటో తెలుస్తుంది, వాళ్ళ పేషెన్స్ ఏంటో తెలుస్తుంది, వాళ్ళ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా తెలుస్తుంది. అందుకోసమైనా సరే మనం డ్రైవర్స్తో కొంచెం కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేయాలి. ఎంతసేపు ఫోన్లో కూర్చొని ఎవరితో మాట్లాడుకుంటే వాళ్ళకి మీకు కమ్యూనికేషన్ ఉంటుంది కానీ మీకు
ప్రయాణిస్తున్న సమయంలో కమ్యూనికేషన్ లేకపోతే అది కమ్యూనికేషన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్త అయితే చేయడానికి ప్రయత్నించండి. ఇంతకు మించి ఇంక చెప్పేది ఏం లేదు. ఇలాంటి యాక్సిడెంట్స్ అనేవి ఇంకెప్పుడు జరగకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో పెద్దగా ఎవరు చూడలేదు, కొంచెం చూడటానికి అయితే ప్రయత్నించండి. తమిళనాడు సంబంధించిన మీకు తమిళ అయితే తెలిసిపోద్ది, తమిళనాడులో యాక్సిడెంట్ అని పెట్టాను, చూడండి. అది కూడా ఈ వీడియో కూడా కొంచెం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి డ్రైవర్ వల్లే కాదు, ప్యాసింజర్స్ కూడా మన బాధ్యత తీసుకోవాలి. డ్రైవర్స్ ఎలా ఉన్నారు, డ్రైవర్స్ కండిషన్ ఏంటి, ఇవి కూడా మనం ఒక విధంగా ఆలోచించాల్సిన అవసరం అయితే చాలా మట్టుకు ఉంది. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా అదే విధంగా ఉంది. ప్రైవేట్ బస్సులతో మరీ జాగ్రత్తగా ఉండాలి, అవునా కదా అది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకేదైనా అప్డేట్స్ వస్తే మీకు అప్డేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక్కడ వరకు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.